అంటే ఎట్లా అడిగానా బచ్చన్ రవితేజ అంటే అంటే హరిశ్చంద్ర ఎట్లా తీసిండు ఎట్లా ఉంది సినిమా మ్యూజిక్ ఎలా ఉంది అన్న మిస్టర్ బచ్చన్ చెప్పాలంటే ముందుగా రవితేజకి యాడ్సప్ చెప్పాలి హరిశంకర్ గారు ఈ సినిమా చాలా కొత్తగా తీసిండు డిఫరెంట్గా తీసిండు బాగా తీసిండు ఎందుకంటే మిస్టర్ బచ్చన్ సినిమా చూస్తుంటే ఎక్కడ కూడా తగ్గకుండా ఆయన ఆల్రెడీ రవితేజ అన్న అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ కాబట్టి ఆ హరిశంకర్ కూడా ఆయన కోసం అని మిస్టర్ బచ్చన్ టైటిల్ పెట్టిండు బాగుంది సినిమా కూడా ఎక్కడ బోరింగ్గా లేదు మేము చెప్పాలంటే ఈ కథ ఎలా ఉందంటే మన ఒక ఇన్కమ్ ట్యాక్స్ కోసం అంటే మనం చాలా సినిమాలో ఒక మాఫియా చూస్తాం ఒక లవ్ స్టోరీ చూస్తాం ఇల్లంటే ప్రజల కోసం ప్రజల బెనిఫిట్ అంటే లాస్ కావద్దు అంటే ఇలా అవినీతి వాళ్ళు ఇట్లా దోసుకుంటారు కాబట్టి ఆ మెసేజ్ చూపించిండు హరిశంకర్ గారు ఇది బాగుంది ఒక కొత్త మెసేజ్తో చూపించిండు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్కి అర్థం కాకపోవచ్చు కానీ అర్థం చేసుకోవాలి సినిమా ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంది ఎందుకు నల్ల డబ్బు దాచిపెడితే వాళ్ళు మళ్ళీ పట్టుకోపోతారు అంటే చాలా మంది అట్లా దాచుకున్న డబ్బులు కాబట్టి బయటకు గుంచుతాడు రవితేజ గారు ఆ మెసేజ్ బాగుంది ఒక కొత్తగా ఉన్నది ఇంకోటి హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసింది అలా హీరోయిన్ మాత్రం నిజంగా చెప్పాలంటే ఆమె యాడ్సప్ చెప్పాలి యాక్టింగ్ ఒక సీనియర్ యాక్టర్ లెక్కనే చేసింది యాక్టింగ్ కూడా ఒక ఇలియానా ఒక మన అనుష్క అంటే ఆ టైప్లో వెళ్ళిపోతుంది ఆమె రష్మిక అంటే మంచి ఫ్యూచర్ ఉంది హీరోయిన్ కూడా అంటే ఆమె కూడా మంచి యాక్టింగ్ రవితేజతో పోటీ పడి డ్యాన్స్ బాగా చేసింది మేము చెప్పండి డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా చేసింది రవితేజ సార్ కంటే ఆమె కూడా పోటీ పడి చేసిన డ్యాన్స్ చాలా బాగుంది అంటే కామెడీ కానీ చాలా సీన్స్ బాగున్నాయి చాలా మంది జబర్దస్త్ యాక్టర్స్ కూడా ఉన్నారు ఇలా అందరూ కామెడీ యాక్టింగ్స్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా తగ్గకుండా మంచిగా తీసారు ఇది 15 రోజుకి వచ్చేందుకు సంతోషపడాలి బ్లాక్ బస్టర్ హరిశంకర్ గారి యాక్టింగ్ కూడా హరిశంకర్ కొత్తగా తీసిండు చాలా బాగుంది ఇది ముందుగా మనం చెప్పాలంటే ఇలా 15 ఆగస్టు కాబట్టి మనం చూపించుకోవాలి బోలో భారత్ మాతాకి జై ఎందుకంటే మనం ఇది ఎప్పుడు మరవద్దు ఇది మన జెండా మనం ఇండియాలో పుట్టినా మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం జెండా ఎగరడం మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది మనం మరవద్దు సినిమా ఇలా చూస్తాం మరుస్తాం మన భారతదేశం ఎప్పుడు మరవద్దు ఏ కంట్రీ అయినా మనం బతుకుతాం కాబట్టి మనం మరవద్దు ఎప్పుడైనా ఐ లవ్ యూ మై ఇండియా బోలో భారత్ మాతాకి జై మిస్టర్ బచ్చన్ చూసాం ఓవరాల్ గుడ్ రవితేజ గారు పెర్ఫార్మెన్స్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ మనకి ఏదైతే 3 అవర్స్ స్పెండ్ చేసి వెళ్తామో సినిమాకి అంతా కూడా ఎలివేషన్స్ కానీ అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి మీరు నెగిటివ్ టాక్ అనేది నమ్మొద్దు దయచేసి ఒకసారి సినిమా చూసిన తర్వాత మాట్లాడండి మిస్టర్ బచ్చన్ అంటే స్టోరీ లైన్ ఒక నిజాయితీ గల ఆఫీసర్ రైడ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక అవినీతి మీద రైడ్ చేయడం అనేది అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అట్లాగే ఒక పక్కన మంచి క్యూట్ లవర్గా అన్నీ కూడా లవ్ స్టోరీ అన్నీ కూడా బాగున్నాయి ఎలివేషన్స్ అన్నీ కూడా థ్యాంక్ యూ సాంగ్స్ హైలైట్ సినిమాకి ప్లస్ పాయింట్ సాంగ్స్ మ్యూజిక్ రవితేజ గారు ఏజ్ అవుతున్నప్పటికీ కూడా ఆయనలో ఎనర్జీ అనేది ఎక్కడ తగ్గలేదు ఈ సినిమాలో కూడా మరొకసారి ఆ సాంగ్స్లో ప్రూవ్ చేశారు ఓవరాల్గా గుడ్ యాజ్ ఏ ఫ్యాన్ అని కాదు ఒకసారి సినిమా చూసి చెప్పండి 3 అవర్స్ మనం ఏదైతే వెళ్ళామో ఎంటర్టైనింగ్ ఉంటుంది సినిమాలో థ్యాంక్ యూ మిస్టర్ బచ్చన్ మూవీ అంటే రవితేజ కంబ్యాక్ కామెడీ అనిపించింది మళ్ళీ ఒకసారి మన కంబ్యాక్ కామెడీ చూపించారు అంటే దాంట్లో మనకి అమితాబ్ బచ్చన్ ఆ స్టైల్లో మనకి 1919 టైప్లో ఒక ఓల్డ్ స్టేజ్ సాంగ్స్ ఉంటాయి కదా ఆ సాంగ్స్తో కామెడీ జనరేట్ చేశారు దాంట్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ఉంటుంది ఆ రైడ్ కూడా ఇట్లా చేయొచ్చా అంటే ఒక థింక్ చేసి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళని ఒక తెలివిగా మనం పట్టుకోవాలన్న థింకింగ్ బాగా రివీల్ చేశారు అది దాంతో ఫైట్ సీన్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది కొత్త హీరోయిన్ అన్న దానికి క్యారెక్టర్ చేస్తూ బాగా రివీల్ చేస్తారు దాంట్లో రొమాన్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ చేస్తారు స్టెప్స్ కానీ బాగా రివీల్ చేశారు కంబ్యాక్ అనుకోవచ్చు అంటే కొత్త హీరోయిన్ అన్న మంచి క్యారెక్టర్ చేసి ఇచ్చారు బాగుంది అంటే మనకి శంకర్ గారు మనకి డైరెక్షన్ ఎక్కడో లైట్గా మిస్ అయ్యేట్టు అనిపించింది కానీ పర్లేదు అంటే మూవీ ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు బాగుంది మేనేజర్ అంటే సాంగ్స్ ఉంటాయి దాంట్లో క్యారెక్టర్ చేసిన వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేసిన మొత్తం ఒక మిస్టర్ బచ్చన్ నేమ్ పెట్టడం జరుగుతుంది దాంట్లో మూవీలో అట్లా స్టోరీ నడుస్తుంది కానీ ముందు ఓల్డ్ సాంగ్స్ వల్ల కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ అన్నట్టు అనిపిస్తుంది కానీ సాంగ్స్తో మొత్తం కామెడీ జనరేట్ చేశారు అక్కడ మనకి ఎక్కడ బోరింగ్ అనిపించదు మూవీ ఎట్లా వెళ్ళిపోతుంది సాంగ్స్ అంటే మనకి పర్లేదు సాంగ్స్ అయితే 2 సాంగ్స్ బాగుంటాయి ఆ సాంగ్స్ మాత్రం హైలైట్ అనిపిస్తాయి హరిశంకర్ డైరెక్షన్ మాత్రం పర్లేదు డైరెక్షన్ మనకి అక్కడ లైట్గా మిస్ అయినట్టు అనిపించింది కానీ మనకి హరిశంకర్ డైరెక్షన్ బాగుంటుంది గుడ్ డైలాగ్ అంటే మనకి అంత డైలాగ్స్ ఏం పెద్ద అంత హైలైట్ ఏం అనిపించలేదు కానీ నాకు అంత డైలాగ్ నేను క్యాచ్ చేయలేదు కానీ పర్లేదు బాగుంది